విషయం గుర్తు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తున్నాను. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు మరి నర్సింగ్కి ఏమి పని లేదా అంటే, ఎందుకు పని లేదా అంటే ఈ పని నా పని, ఇది నా పని, ఇది నా పని, నా పని నేను చెయ్యాలి. నా ఏంది ధ్యానం చేసుకోమంటే నాకు టైం లేదంటాడు. మన ధ్యానం అంటే ఏంది? మనతో మనం ఉండడం. మన గురించి జ్ఞానం అంటే ఏంది? మన గురించి మనం తెలుసుకో. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తావో మన గురించి మనం తెలుసుకుంటాం. మనతో మనం ఎప్పుడైతే ఉంటావో, మనతో మనం ఉండడం అంటే ధ్యానంతో ఉండడం. మన తిరిగి ఒక 10% మోషన్లో పోతుంది, 10% యూరిన్లోకి వెళ్తుంది. ఈ సెట్లో 10 to 20% మనకు ఈ చెమటలో వెళ్తుంది. 70% ఈ శ్వాసలోనే నీకు బయటికి వెళ్తుంది, ఆ క్లీనింగ్ లోపల. అప్పుడు వెళ్ళినప్పుడే నీ ఆరోగ్యం మంచుకుంటుంది. మరి ఉద్యోగం కూడా ఈ శరీరానికి సంబంధించినదే. మరి ఆ నెల రోజులు ఉద్యోగం చేస్తేనే మనకి ఈ శరీరానికి సంబంధించిన సరుకులు కావచ్చు, ఈ శరీరానికి సంబంధించిన ఫుడ్ కావచ్చు, ఈ శరీరానికి మరి ఇండ్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏది అయినా కానీ ఆ శరీరానికి సంబంధించినవి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని హాయిగా దాన్ని పడుకోబెడుతున్నాం బెడ్ వేసి. మనం తెలివి వచ్చినప్పుడే ఆ జడ్జిమెంట్ లాగా పనిచేస్తాం. అందుకే తెలివి లేదు వానికి తెలివి లేకనే అలా మాట్లాడతాడు, తెలివి లేకనే అలా ప్రవర్తిస్తాడు, తెలివి లేకనే ఆ పనులు చేస్తాడు. అందుకే ఆధ్యాత్మికల బుద్ధి అంటాం. బుద్ధి వికసిస్తే బుద్ధుడిగా మారతాడు. మన గురించి మనం తెలుసుకోవడం. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవడం అంటే మన లోపల ఏముంది? శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, సర్వాత్మ ఉంది. మరి ఇవన్నిటినీ మరి తెలుసుకుంటే నువ్వు జ్ఞానివే. అందరికీ నమస్కారము. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిక సారికి నా ఆత్మ ప్రణామాలు. మనము ఇంతకుముందు ధ్యానం రాకముందు శరీరానికి సంబంధించిందే మన ఈ బాహ్యంలో కనిపించే, ఈ చర్మచక్షుతో కనిపించే, బాహ్యంలో కనిపించే శరీరమే మనం అనుకున్నాం. ఒక మనిషి లాగానే తెలుసు. కానీ ఇక్కడ శరీరం ఒకటే ఉందా అనే విషయం కూడా గురువు వచ్చే వరకు తెలియదు. ఆ గురువు వచ్చి అయితే ఇక్కడ ఏంటంటే శరీరము ఒకటే లేదు. శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, సర్వాత్మ ఉంది. అయితే ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కొంచెం సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఆ తర్వాత ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే ఆ తర్వాత నువ్వు ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది నీకు అవగాహన వస్తుంది, అది చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ ఈ బాహ్యంలో కనిపించే శరీర తత్వంలో ఉండి శరీరానికి సంబంధించినవి ప్రాపంచికం అంటారు. ఆ శరీరానికి మాత్రమే పనులు, శరీరము యాక్చువల్గా శరీరం ఏమీ చెయ్యదు అనే విషయం కూడా తెలియదు. శరీరము ఓన్లీ ఏంటంటే మనము దేహం కాదు ఆత్మ అని ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ తర్వాత మెల్లగా మనకు ఆ శరీరం నుంచి మరి ఆత్మస్థితికి రావాలి అంటే నేను దేహం కాదు ఆత్మ అనే అవగాహన కావాలి. వాళ్ళకి ఎప్పుడైతే గట్టి నమ్మకం రావాలి. లేదు అంటే నేను ఒక శరీరాన్ని మాత్రమే అనుకుంటారు. ఆ తర్వాత మనసు ఉంది. ఈ మనసు ఏం చేస్తుందంటే యాక్చువల్గా అన్నిటినీ చేసేది మనసే. ఈ మనసును, బుద్ధిని, మన లోపల ఇవన్నిటిని చేసుకుంది కూడా ఆత్మ అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్తా మళ్ళీ ఆత్మ వరకు. అయితే గురువు చెప్పినది కాబట్టి శరీరం ఒక్కటే కాదు. అయితే మనలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి. తమో గుణము శరీరానికి సంబంధించింది, రజోగుణము మనసుకు సంబంధించింది, సాత్విక గుణము
మరి బుద్ధికి సంబంధించింది. అక్కడ బుద్ధి వస్తుంది, మరి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు, డిసిషన్ జడ్జిమెంటు అన్నీ ఆలోచించి శుద్ధ సాత్వికం అంటే ఇంకొక ఈ మన లోపల అన్నీ కంప్లీట్గా శుద్ధం అయిపోయి ఆ శుద్ధ సాత్వికంలో ఉంటాడు. తర్వాత నిర్గుణం అంటే ఏ గుణం లేని నిర్గుణంలాగా మారిపోతాం. కాబట్టి మనము చాలామంది ఇంకా శరీరతత్వంలోనే ఉన్నారు. అయితే శరీరానికి సంబంధించిన పనులే ఎక్కువ చేస్తారు, కానా పీనా సోనా, ఇంకా వేరేది ఏమీ లేదు. కానీ కొంచెంమందికి మనసు గురించి కూడా తెలియదు. శరీరమే చేస్తుంది అనుకుంటున్నారు అందరూ. ఆ శరీరమే చేసుకుంది అన్న దగ్గర ఏమవుతుందంటే ఆ శరీరానికి సంబంధించిన పనులే చేస్తున్నారు అందరూ. చూడండి, శరీరానికి చేసే పనులు ఇప్పుడు ఇవి మనకు శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, సర్వాత్మ ఉంది. అయితే ఓన్లీ మనము శరీరానికి మాత్రమే. అయితే ఇప్పుడు నేను యాక్చువల్గా మొత్తం క్లాసు చెప్పాలి అంటే 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. అందుకని నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో చాలామందికి ఒక 1 అవర్ చూసేంత ఓపిక లేదు. ఇది అందరికీ అందాలనే ఉద్దేశం మాకు. అందుకని ఒక్క శరీరానికి గురించి మనం చెప్పుకుందాము. తర్వాత మనసుకు ఒక పార్టు, బుద్ధికి సంబంధించిన ఒక పార్టు, ఆత్మకు సంబంధించిన పార్టు, సర్వాత్మ గురించి. అంటే ఆ సర్వాత్మ అంటే అందరూలో ఉన్నది కూడా అదే, అంతటా సర్వం ఉండని ఆత్మే, అందరిలో ఉన్నది కూడా ఆత్మే సర్వాత్మ. ఇక్కడ ఏంటంటే శరీరానికి, ఈ శరీరాన్ని అంటే తమో గుణం కూడా వాళ్ళది ఎలా ఉంటుందంటే శరీరతత్వం బాహ్యంలో కనిపించేది ఏది నమ్మడు. ఏది శరీరమే పనిచేస్తుంది, శరీరమే మనసు గురించి కూడా తెలియదు. తెలిస్తే కొంచెం తెలుస్తుండొచ్చు కానీ లోతుగా తెలియదు మనసు ఏం చేస్తుంది అనే విషయం కూడా. తమో గుణం ఏంటంటే కానా పీనా సేన. ఇంకా రామాయణంలో ఇంకా చెప్పాలంటే కుంభకర్ణుడు 6 నెలలు తినడం, 6 నెలలు పడుకోవడం, ఆయనకు అంతవరకే తెలుసు. అది లేచినప్పుడు మరి యుద్ధానికి లేస్తాడు, మళ్ళీ ఆ యుద్ధం అవసరం వచ్చినప్పుడు లేస్తాడు. ఆ యుద్ధం అయిపోతే బతుకుతే మళ్ళీ తినడం, పడుకోవడం, సస్తే పైకి వెళ్ళడం. అయితే అది కుంభకర్ణులాగా వీళ్ళందరూ కూడా మనకు నేర్పియడానికి వచ్చిన వాళ్ళు. అది వాళ్ళ ఆదర్శం. వాళ్ళు ఏదైతే చేసిర్రో దాంట్లో మనము ఏదైతే ఆ జ్ఞానం అయితే ఉందో అది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు అద్భుతమైన ఆ జ్ఞానం వస్తుంది. తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, వినడం అనేది చాలా ఇంపార్టెంట్. విన్న తర్వాత దాన్ని విశ్లేషించడం ఇంకా గొప్ప పని విషయం. ఆ విశ్లేషణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ లోతుగా అర్థమవుతుంది. శరీరం అంటే ఏంటిది, మనసు అంటే ఏమిటిది, బుద్ధి అంటే ఏంది. బుద్ధి అంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించినప్పుడే ఆత్మస్థితికి వస్తాడు. ఈ బుద్ధి వికసించకపోతే ఆత్మ సైడ్ రాడు. కాబట్టి ఆత్మ అంటే ఏంటిది, మరి ఆత్మ ఏం చేస్తుంది, మరి ఈ ఆత్మ అందరిలోనూ ఉంది అని, మరి అంతటా ఉంది అనేది కూడా ఇంకొక. కాబట్టి మనం శరీరానికి చూడండి, ప్రతి ఒక్కరు కూడా శరీరానికి మాత్రమే పనిచేస్తున్నారు. అది ఎలా అనేది చెప్తాను. శరీరానికి మనం పొద్దున లేస్తున్నాం, పళ్ళు తోముతున్నాం శరీరానికే, ముఖం కడుక్కుంటున్నాం శరీరానికే, మళ్ళీ 1, 2 పోతున్నాం కూడా అది శరీరానికే, మరి స్నానం ఈ శరీరానికి నీట్గా తుడుచుకుంటున్నాం, మరి అది శరీరానికే ఎక్కువ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు అనేది ఇంకొక సబ్జెక్ట్ చెప్తాం. కానీ మనం చేస్తున్నది మాత్రం ఇక్కడ శరీరానికి గురించే చెప్తున్నాను. ఆ తర్వాత ఈ శరీరముకి స్నానం చేయిస్తున్నాం, మళ్ళీ మంచి బట్టలు వేయిస్తున్నాం ఈ శరీరానికి. మళ్ళీ ఈ బట్టలు వేసి ఈ శరీరానికి బట్టలు వేసి తర్వాత మనం ఉద్యోగంకి మనం వెళ్ళాలి. ఉద్యోగం కానీ బిజినెస్ కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు
హాయిగా ఈ శరీరాన్ని ఏమీ అది చేయకుండా ఒక వెహికల్లో, టూ వీలరు, ఫోర్ వీలర్, కార్లో, మరి ఆ కారులో ఆ శరీరం అది కాకుండా వెళ్తున్నాం. అక్కడ కూడా మరి ఉద్యోగం కూడా ఈ శరీరానికి సంబంధించినదే. మరి ఆ నెల రోజులు ఉద్యోగం చేస్తేనే మనకి ఈ శరీరానికి సంబంధించిన సరుకులు కావచ్చు, ఈ శరీరానికి సంబంధించిన ఫుడ్ కావచ్చు, ఈ శరీరానికి మరి ఇండ్లు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏది అయినా కానీ ఆ శరీరానికి సంబంధించినవి మళ్ళా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని హాయిగా దాన్ని పడుకోబెడుతున్నాం, బెడ్ వేసి, అది చేయకుండా బెడ్ వేసి అది చేస్తున్నాం. మరి ఇంకా ఇంకా ఏదంటే ఎక్సర్సైజులు చేస్తున్నాం శరీరానికి. మరి శరీరం ఒకటే ఉందా? మరి ఒకటి శరీరము ఒకటే ఉందా? మరి మనసు కూడా ఉంది కదా. మరి మరి మనీ మనసును గురించి మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? మరి బుద్ధి గురించి ఆలోచిస్తున్నామా? అంటే బుద్ధి అంటే జడ్జిమెంటు. మనం చేస్తున్న పనికి ఆ జడ్జిమెంటు, ఏం చేస్తున్నాము, ఏం చేస్తలేము అనేది ఈ మనసు బుద్ధికి ఇస్తుంది. మనసు ఒక్కోసారి శరీరానికి కూడా ఇస్తుంది, ఈ మనసు బుద్ధికి కూడా ఇస్తుంది. మరి శరీరానికి సంబంధించినది యాక్చువల్గా ఏంటంటే శరీరం అనేది ఒక జడం. ఈ శరీరం ఏమీ చెయ్యదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ శరీరాన్ని పనిచేసేది మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను కానీ మనకు సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అయితే కారు ఉంది, కారు బాడీ. ఆ కారులో ఉన్నది, లోపల ఉన్నది ఎవరు? డ్రైవర్. ఆ డ్రైవర్ నడిపిస్తేనే ఆ కారు నడుస్తుంది. అయితే మరి ఎవరు నడిపిస్తున్నారు? మరి శరీరం ఆటోమేటిక్ అదే నడుస్తుందా? మరి శరీరం ఒకటే ఉందా? ఒక్కసారి మనం కొంచెం ఆలోచించుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ 7 సంవత్సరాల నుంచి మనకు పత్రిసారు చెప్పిన ఆ జ్ఞానం కానీ, ఈ ధ్యానం అనేది ఎందుకు చేస్తామంటే మనతో మనం ఉండడం, ధ్యానం మన గురించి మనం తెలుసుకోవడం. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవడం అంటే మన లోపల ఏముంది? శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, సర్వాత్మ ఉంది. మరి ఇవన్నిటినీ మరి తెలుసుకుంటే నువ్వు జ్ఞానివే. ఆ సర్వాత్మ గురించి కూడా తెలుసుకున్నావంటే మరి జ్ఞానిగా మారాలని పత్రిసారి చెప్తుండు. ఎప్పుడు మరి మామూలు మానవునిగా వచ్చి మరి మానవునిగా పుట్టి పెరిగి మరి ఆ మానవుని నుంచి మానవునిలాగానే ఈ జన్మ కంప్లీట్ చేసుకోవద్దు అని అందరూ చెప్తారు. కానీ ఇంకా మనకు పత్రిసారి ఏం చేశాడంటే చాలా ఈజీగా, అయితే ఎలాగైతే మరి మానవుడు ఈజీగా మరి ఆ జ్ఞానాన్ని, అద్భుతమైన ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి అంటే మనకు నేను ఇంతకుముందు క్లాసులో చెప్పాను యమ నియమాలు అనేది. ఆ యమ నియమం అనేది లాస్ట్ పెట్టి మనకు ఆసనము, ధారణ, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, ఇవి ముందుకు తీసుకొచ్చి, అంటే ఇవి ముందుకు తీసుకొచ్చిన తర్వాత యమ నియమాలు అనేది, ఎందుకంటే సందర్భాన్ని బట్టి మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఇవి ముందుకు తీసుకొచ్చి మనము ఈ శరీరానికి మనం శరీరమే అనుకొని శరీరానికి సంబంధించిన పనులే చేస్తున్నాము. ఉద్యోగం చేస్తున్నాం శరీరానికి, మరి బట్టలు, ఆస్తులు, డబ్బు సంపాదించేది కూడా శరీరానికి. మరి అన్నీ మీరు నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనం అన్నీ కంప్లీట్గా ఎక్సర్సైజులు, జమ్ములు, లక్షలు పెట్టి జమ్ములు కూడా శరీరానికి మాత్రమే చేస్తున్నారు. మరి మనసుకు జమ్ము ఉందా? ఒకసారి నేను మధ్యలో చేస్తా, మళ్ళీ మనసు గురించి కూడా చెప్తా. మనసుకు జమ్ము ఉందా? మనం తయారు చేసిన ఈ సెల్ ఫోనుకి ఏదైనా ఈ ఛార్జింగ్ అయిపోతే
ఆ ఛార్జింగ్ అయిపోయిందని ఒక 1 అవర్ అక్కడ కూర్చొని ఆ ఛార్జింగ్ కంప్లీట్ అయినాక మనం తయారు చేసిన ఈ ఛార్జింగ్ ఈ సెల్ ఫోన్కి 1 అవర్ టైం ఇస్తున్నావు. మళ్ళీ ఏంది ధ్యానం చేసుకోమంటే నాకు టైం లేదంటాడు. మన ధ్యానం అంటే ఏంది? మనతో మనం ఉండడం. మన గురించి జ్ఞానం అంటే ఏంది? మన గురించి మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తావో మన గురించి మనం తెలుసుకుంటాం. మనతో మనం ఎప్పుడైతే ఉంటావో, మనతో మనం ఉండడం అంటే ధ్యానంతో ఉండడం. మన గురించి మనం ఏదైతే తెలుసుకుంటావో అంటే మన గురించి ఈ 5 శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ ఇవన్నీ మన లోపల ఉన్నాయి. అంటే మన లోపల ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటి గురించి మరి తెలుసుకోవాలి అంటే మరి నీతో నువ్వు ఉండడం ఫస్ట్ తెలుసుకోవాలి. నీతో నీవు అంటే ధ్యానం చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టితే నువ్వు ఈ శ్వాస అనేది ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి జీవి కూడా ఆటోమేటిక్ నడుస్తుంది. కానీ జంతువులకు అవకాశం లేదు. అది శరీరాన్ని తత్వంకే ఉంటుంది, మనసు తత్వం కూడా ఉండదు. ఆ శరీరం కానపీన సొన్న జంతువుల వరకు. అందుకే జంతువులు కూడా శరీరానికి సంబంధించినవి. అది ఆకలైనప్పుడు వేట చేస్తుందంట. అందుకనే అది ఏదైనా తినొచ్చు, ఎందుకంటే అది శరీరం ఒక్కటే ఉంది కాబట్టి, శరీరమే నేను అనుకుంటుంది కాబట్టి, శరీరమే అది దాని బుద్ధి తమోగుణం కాబట్టి, శరీరం సంబంధించిందే కాబట్టి శరీరం వరకే చేస్తుంది. మనము అలా కాకుండా సరే మనకు బుద్ధిని పెంచాడు, బుద్ధి వికసించేటట్టు మనకు ఆ బుద్ధిని పెంచి మన లోపల ఎంతో అద్భుతమైన తెలివి అంటాం, బుద్ధి అంటాం. బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించకపోతే నీకేం తెలియదు. ఆత్మాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఆత్మాన్ని తెలుసుకోకపోతే నీకేం తెలియదు. నువ్వు ఏడేసిన గొంగలు అన్నీ ఉంటావు. మరి ఇక్కడ భూమి మీదకి వస్తున్నాం. భూమి మీదకి వచ్చి మరి ఎన్ని రోజులు ఉంటున్నాం? మన తండ్రి కావచ్చు, మన తాత కావచ్చు, మన నాయనమ్మలు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉన్నారు? వచ్చి వెళ్ళిపోయారు. మరి మనం ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? మరి ఆ ఎన్ని రోజులు మన గురించి మనం తెలుసుకోవాలా వద్దా? మన గురించి మనం తెలుసుకోవాలా లేదా? మన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒక జన్మ సరిపోదు. ఎన్నో జన్మలు కావాలి. అది తెలుసుకోండి ఫస్ట్. మేమేమనుకుంటున్నామంటే అన్నీ మాకు తెలుసు అనుకుంటున్నాం. ఏం తెలియదు. నువ్వు ఎప్పుడైతే ఏం తెలియనోడు ఏమీ మాట్లాడాడు, సత్యం మాత్రమే మాట్లాడతాడు, వేరేది మాట్లాడాడు. ఆ సత్యానికి సంబంధించిందే మాట్లాడతాడు. తెలిసిన నాకు అన్నీ తెలుసు అంటే అది తమోగుణమే, లేదు అంటే రజోగుణం. అన్నీ తెలిసిన వాడు ఒక మెట్టు కూడా ఎక్కడు, అక్కడే అయిపోతాడు. ఏం తెలియదు, ఇంకా నేర్చుకోవాలి, ఏం తెలియదు అనే కాకుండా ఇంకా నేర్చుకోవాలి అనేవాడే మెట్టెక్కుతాడు అనే విషయం గుర్తు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తున్నాను. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు మరి నర్సింగ్కి ఏమి పని లేదా అంటే, ఎందుకు పని లేదా అంటే ఈ పని నా పని, ఇది నా పని, నా పని నేను చెయ్యాలి. నా పని నేను చేయకపోతే కూడా నాకు అది మనసు ఒప్పుకోదు. అంటే నా పని నేను చెయ్యాలి అంటే నేను ఇది చెయ్యడానికే వచ్చాను అనే విషయం కూడా అది ఆ స్థితి పెరిగినప్పుడే అర్థమవుతుంది. ఆ స్థితి పెరిగేదాకా వీనికి ఏం చేస్తుండ అనే విషయం కూడా ఎదుటి మనిషి నీ అర్థం చేసుకునే వాడికి తెలివిగలడు అంటాడు. అంటే బుద్ధి ఉన్నవాడే అంటారు. బుద్ధి అంటే బుద్ధి ఉన్నవాడు, బుద్ధి లేడంటే అదొక వెది కాదు. తెలివి మనం ఏం చేస్తున్నామంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడు అంటే కొంచెమంది కోపం వస్తుందండి. వాడు తెలివి ఉన్నవాడు అని చెప్తున్నారు, తెలివి లేని వానికి అని చెప్తున్నారు. అదే మన తెలంగాణలో బుద్ధి లేదు వానికి, బుద్ధి లేని మాటలు మాట్లాడతాడు, బుద్ధి లేని చేష్టలు చేస్తాడు, బుద్ధి లేని పనులు చేస్తున్నాడు అని చెప్తారు. దాన్ని ఏం చేశారంటే అందరూ కోపం, కొంచెమంది ఏంటంటే మనకి తెలివి లేదు పేరు పెట్టారు.
తెలివి బుద్ధి అనేది సేమ్. మనం తెలివి వచ్చినప్పుడే ఆ జడ్జిమెంట్ లాగా పనిచేస్తాం. అందుకే తెలివి లేదు, వానికి తెలివి లేదు, తెలివి లేకనే అలా మాట్లాడతాడు, తెలివి లేకనే అలా ప్రవర్తిస్తాడు, తెలివి లేకనే ఆ పనులు చేస్తాడు. అందుకే ఆధ్యాత్మికల బుద్ధి అంటాం. బుద్ధి వికసిస్తే బుద్ధుడుగా మారతాడు. అందుకనే ప్రతిసారు ప్రపంచం మొత్తం బుద్ధులుగా మారాలి. అందుకనే అందరూ కూడా ఎవరికి వారు మీకోసం మీరు ఉండండి, మీ గురించి మీరు తెలుసుకోండి. మీకోసం మీతో మీరు ఉండండి, మీ గురించి తెలుసుకోండి. ఈ శ్వాస ఎవరేం చేసేది కాదు. ఈ శ్వాసను గమనించండి. మళ్ళొక విషయం నేను చెప్తాను. మన లోపల ఆ క్లీనింగ్ కావాలంటే ఇవి మంచి మంచి శాస్త్రజ్ఞులు, డాక్టర్సు, ఆధ్యాత్మికమైన ప్రాపంచకంలో చదువుకొని డాక్టర్గా అయిన ఆధ్యాత్మికంలో ఉన్నవారు కూడా చెప్పిన విషయం ఇది. ఎన్నో దశలు తిరిగి ఒక 10% మోషన్లో పోతుంది, 10% యూరిన్లోకి వెళ్తుంది. ఈ సెట్లో 10 to 20% మనకు ఈ చెమటలో వెళ్తుంది, 70% ఈ శ్వాసలోనే నీకు బయటికి వెళ్తుంది ఆ క్లీనింగ్ లోపల. అప్పుడు వెళ్ళినప్పుడే నీ ఆరోగ్యం మంచుకుంటుంది. నువ్వు అందుకంటే చూడండి, ధ్యానం చేసేవారికి ధ్యానం చేయవారికి తేడా ఉంటుంది. కాబట్టి ఇంకా దీని గురించి చాలా చెప్పాలి. మనకు 2,72,000 నాడులు ఉంటాయి శరీరంలో. ఆ శరీరాలన్నిటినీ మనకు విశ్వప్రాణ శక్తి, దాన్ని శ్వాసను గమనిస్తే విశ్వప్రాణ శక్తి వస్తుంది. లేదంటే మనసుతో ఈ విశ్వప్రాణ శక్తి మనం ఆలోచించము. కాబట్టి శ్వాస ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు శ్వాస వస్తుంది ఆటోమేటిక్. దాన్ని గమనించాలి. దాన్ని గమనిస్తే ఏంటంటే మనకు ఏం జరుగుతుంది అనేది విషయం కూడా అర్థమైతేనే అప్పుడు నీకు ఆ ప్రయాణంలో నువ్వు ఇంకా ఏం చేయాలో ఏం చేయొద్దో అందరికీ ఉంది. ఇది అందరికీ అవకాశం ఉంది. ఆ ప్రజ్ఞ మనకు బయటికి రావడానికి. ఇప్పుడు స్కూల్కి వెళ్తేనే మనకు చదువు వస్తుంది, స్కూల్కి వెళ్ళకపోతే రాదు. అలాగే మన గురించి మనం తెలుసుకుంటేనే నువ్వెవరో, నీవన్నీ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అన్నీ తెలుస్తాయి. నీతో నువ్వు ఉంటూ నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి. లేకపోతే ఏమీ తెలియదు. కాబట్టి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మీతో మీరు ఉంటారు. ఆ శ్వాస మీద పెడితే మీ గురించి మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.